కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, నేను ఇందాక చెప్పినప్పుడు ఇట్లా విఐపీలకు సంబంధించి అనేకమైన దాడులు జరిగినాయి. అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, వివేకానంద రెడ్డి పైన కానీ, తర్వాత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా జరిగినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణం గతంలో నడిచింది. అదే కంటిన్యూ చేయాలి. వాళ్ళ అధికారంలో లేకపోయినప్పుడు కూడా అదే కంటిన్యూ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు అడ్డుకుంటారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇందాక వెంకటేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఇప్పుడు 6 నెలలు అయిందండి. తొందరపడమాకండి. పొరలాడి ఏడుస్తారు. గుర్తుపెట్టుకోండి, రేపొద్దున జరగబోయేటువంటి చట్టపరమైన చర్యలకి మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు కేసు ఎప్పుడైతే బెదిరించారని కేసు పెట్టారో, మా ఈ షిప్ యార్డ్లు లాగేసుకున్నారని చెప్పి కోర్టు లాగేసుకున్నారనేటువంటి కేసు పెట్టారు. అప్పటి నుంచే కదా నేరం ఎస్టాబ్లిష్ అయ్యేది. వాళ్ళు అప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ పెట్టారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి అన్ని అధికారులు కూడా దానిపైన విచారణ చేస్తారు. నిందితులు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటే నేను వెళ్ళిపోవచ్చా అంటే సమాధానం చెప్పడానికి అవకాశం లేక ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం. ఏ డిబేట్కి వచ్చినా, వైసీపీ డిబేట్కి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఉండమంటారా, వెళ్ళిపోమంటారా, ఇదే మాట. సమాధానం చెప్పడం చేత విక్టిమ్ కార్డు వేసుకొని బతికేద్దాం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుదాం అనుకుంటున్నారా? ఎన్ని కుదరో ప్రజలు చూస్తా ఉన్నారు. రైట్, జగదీష్ గారు మాట్లాడతారండి. ఓకే, జగదీష్ గారు. రైట్, జగదీష్ గారు. ఇక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి లేకపోవడం ఎంత దౌర్భాగ్యమో, మన డిబేట్ కి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లేకపోవడం కూడా దౌర్భాగ్యమే. కాబట్టి వెంకటరెడ్డి లేకపోతే డిబేట్ లేదు. అంటే నాట్ ఓన్లీ వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకులు ఎవరో ఒకరు ఉంటేనే డిబేట్ కి అందం అవసరం కూడా. కాబట్టి ఆయన మనం కాస్త నెమ్మదిగా మాట్లాడించుకుందాం. ఆయన వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన వాటి సమాధానం చెప్పాలి వాళ్ళు. నేను ఒక్క మాట అడుగుతాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ షిప్ ను వెంటాడి ఆ షిప్ దగ్గరికి వెళ్ళి వచ్చాడో, కపుల్ ఆఫ్ డేస్ లోనే కేంద్ర నిఘా వ్యవస్థ ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఈ మాదిరి మాఫియా తిట్టుందని కనిపెట్టిన ఈ కేంద్ర నిఘా వ్యవస్థ గత ప్రభుత్వంలో కోకొల్లలు జరిగాయి. ఇది బీజేపీ వాళ్ళు సమర్థించుకుంటారో సరైన సమాధానం చెప్తారో నాకు తెలియదు. కానీ నేను మీరు అన్నట్టుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ఆ ఒక్క పాయింట్ లో మాత్రం నేను ఏకీభవిస్తున్నాను. గతంలో నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది హోమ్ డిపార్ట్మెంట్ కి లెటర్ రాసామండి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, త్రిపుల్ లాంటి ఒక ఎంపీకే రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు లాంటి వాళ్ళని తప్పుడు కేసు పెట్టి లిఫ్ట్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇలాంటి ఒక్కటి కాదు, కోకొల్లలు 5 ఏళ్ళు చీకటి రాజ్యం ఈ రాష్ట్రం పైన రాక్షస పంజా విసిరింది. ఆ రోజు ఇదే బీజేపీ కేంద్రంలో పెద్దన్న పాత్రలో ఉంది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి మేలు చేస్తుంది. దీన్ని కూడా నేను కాదంటం లేదు. కానీ గతంలో వీళ్ళు సీత కన్ను వేశారు ఈ రాష్ట్రం పైన. నేను ఈ విషయాన్ని చెప్పడానికి రవికిరణ్ గారు కూడా ఆ రోజు నుంచి డిబేట్ లో ఉన్నారు. ఇది మాత్రం మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఆ రోజు ఈ రాక్షస పాలనకి మీరు మద్దతు ఇచ్చారా, లేకపోతే చూసిచ్చున్నట్టున్నారా? ఇది మాత్రం వాస్తవం. ఈ విషయంలో మాత్రం నాటి కేంద్ర ప్రభుత్వం, అది బీజేపీనే, ఆ నాటి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ రోజేమో కళ్ళు మూసుకున్నారు, ఈ రోజు కళ్ళు తెరిచి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. దీన్ని నేను కాదనడం లేదు. ఆ రోజు చేసిన అన్యాయాన్ని కూడా గుర్తించాలని, ఇలా భవిష్యత్తులో ప్రవర్తించకూడదని నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నానండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకో ప్రశ్న. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంపీపీలతోటి సమావేశమయ్యారు. మీ పార్టీ అన్నీ మంచి రోజులే, జరిగిందంతా మంచికే, జరగబోయేది మంచే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఒక సువర్ణ పరిపాలనని ఆయన తీసుకొస్తారు, పైనుంచి దేవుడే ఆశీస్సులు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దాంతో ఇంకో మాట అన్నారు, ప్రజల మ్యాండేట్, తిరుగులేని మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని. మీరు ఇంకా భ్రమల్లోంచి ఆ హెలూసినేషన్ అంటారు దాన్ని, ఇంకా బయటికి రాలేదా సార్? ఇంకా స్టిల్ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి, ఈ భ్రమల్లోంచి బయటికి రాలేదా? ఇప్పటికీ కూడా మీరు ఆ 7 అంచెలు దాటి ప్రజలతో నేరుగా మాట్లాడటం అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత డెమోక్రటైజ్ అయినట్టున్నారు మీ నాయకులు. ప్రెస్ మీట్లు పెట్టి అట్లీస్ట్ 1-2 ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ముందర వాస్తవంలోకి రాకుండా అధికారంలోకి వచ్చేస్తామంటే ఎట్లాగండి? అధికారం ఒక్కటేనా మీరు? లాట్ మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, వాటి మీద పోరాటం చేయొచ్చు కదా వెంకటేశ్వర రెడ్డి గారు.
ఒక్క సీటు కూడా లేకుండా బీజేపీకి 8 సీట్లు రావడం ఆశ్చర్యం కలిగించాలా మీకు? ఒక్క సీటు కూడా లేకుండా జనసేన 21 సీట్లు వచ్చి డిప్యూటీ సీఎం అయింది, మీకు ఆశ్చర్యం కలిగించట్లా? 23 సీట్లుండి వాళ్ళు అధికారంలోకి వచ్చి 164 సీట్లు కలిగింది, మీకు ఆశ్చర్యం కలిగించలా? మీరు కూడా 151 తెచ్చుకున్నారుగా, అప్పుడు కూడా ఆశ్చర్యం వేసింది నాకు. 11 మంది ఎంపీలుండి 11 మంది ఎమ్మెల్యేలుండి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే మాత్రం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని మేము ఎందుకు నమ్మకంగా చెప్తున్నామంటే ఈ 6 నెలల కాలంలో కనీసం గ్రామ సభలు కూడా పోలీస్ పహారాలు జరుపుకొని పూర్తిగా రాష్ట్రం మొత్తం గ్రామ సభలు కూడా జరపలేకపోయింది. ప్రజల్లోకి పోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం.